మద్యం మత్తులో యువకుడు కత్తి పట్టుకొని హల్చల్ చేశాడు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు హుకుంపేటలో జరిగింది. మద్యం సేవించిన యువకుడు వాహనాలపై వెళ్తున్న చోదకులపై కత్తితో దాడి చేస్తూ వీరవిహారం సృష్టించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం దుకాణం వద్ద ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం దుకాణం వద్ద కూడా యువకుడు కత్తితో వీరంగం సృష్టించి ఒకరిని గాయపరిచినట్లు అక్కడి వారు తెలిపారు. హంగామా చేసిన యువకుడిని ములియాపుట్టు గ్రామానికి చెందిన శ్రీకాంత్గా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో యువకుడు కత్తి పట్టుకొని హల్చల్ చేశాడు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు హుకుంపేటలో జరిగింది. మద్యం సేవించిన యువకుడు వాహనాలపై వెళ్తున్న చోదకులపై కత్తితో దాడి చేస్తూ వీరవిహారం సృష్టించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం దుకాణం వద్ద ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం దుకాణం వద్ద కూడా యువకుడు కత్తితో వీరంగం సృష్టించి ఒకరిని గాయపరిచినట్లు అక్కడి వారు తెలిపారు. హంగామా చేసిన యువకుడిని ములియాపుట్టు గ్రామానికి చెందిన శ్రీకాంత్గా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్ చెప్పండి, సో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి దీని గురించి. పాడేరులో జరిగిన ఘటనలోని పాడేరుకు చెందిన ఒక యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. మద్యం తాగి ఒక యువకుడు వేరంగా సృష్టించడంతో అదే దారిలో వెళ్తున్నటువంటి అనేక మంది తీవ్రంగా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. పండగ నేపథ్యంలో కొంతమంది యువకులు మద్యం తాగి రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు వారిపై దృష్టి పెట్టినప్పటికీ కూడా పాడేరు నియోజకవర్గం హుకుంపేట మండలంలో నిన్న సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ఫుల్గా మద్యం తాగి కత్తితోటి నడి రోడ్డుపై వేరంగం సృష్టించాడు. అదే దారిలో వెళ్తున్నటువంటి వాహనాలను ఆపి వాళ్ళపై కత్తితో దాడి చేయడం, వాళ్ళని భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దీంతో స్థానికులంతా కూడా వాళ్ళ వాహనాలు వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి వచ్చి ఆ యువకుని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ యువకుడు పోలీసులు కూడా దగ్గరికి వస్తే మాత్రం పొడిచి చంపుతానని చెప్పేసి బెదిరించడంతో పోలీసులు కూడా కొంతసేపు అక్కడికి వెళ్లేందుకు భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే కొంతసేపు తర్వాత అతన్ని మాటల్లో పెట్టి నెమ్మదిగా నడిపించుకుంటూనే పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్లి విచారించడం మొదలు పెట్టారు. అయితే అప్పటికే ఆ మద్యం చేతిలోని ఒక యువకుడు, పాడేరుకి చెందిన ఒక యువకుడు, భారతీయ యువకుడు గాయాల పాలైనట్టుగా తెలిసింది. వెంటనే పోలీసులు ఆ విషయం తెలుసుకుని ఆ యువకుడిని అక్కడి నుంచి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడం జరిగింది. ప్రస్తుతం అతనిపై ఇప్పుడు ఎవరైతే మద్యం సేవించి వేరంగా సృష్టించాడో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.